నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి అన్నపూర్ణ డీలక్స్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణ సెలూన్ షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ చిత్రపటాలకు నాయి బ్రాహ్మణులు పాలాభిషేకం నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. తొలుత జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, ఉపాధ్యక్షులు వాసా పద్మ, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు వాకా మాధవరావు, తెలుగు మహిళ పట్టణ అధ్యక్షురాలు ఓట్ల దుర్గా మల్లేశ్వరి, నాయకులు గుంటి నాగరాజు, జంజన వెంకట సుబ్బారావు, పందేటి తిరుపతయ్య, ఆకునూరు ఉమామహేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు, నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా నాయ బ్రాహ్మణ సంక్షేమానికి అభివృద్ధి కోసం 3 జీవోలను విడుదల చేసింది. ప్రధానమైన జీవో సెలూన్ షాపుల్లో 200 యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే దేవస్థానంలో ట్రస్టీ బోర్డులో నాయ బ్రాహ్మణులు ప్రత్యేకంగా ఒక సభ్యుడిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కేసి ఖండనశాలలో మాకు ఇంతకుముందు 10,000 రూపాయలు 20 రూపాయలు ఉండేది, ఇవాళ 25,000 రూపాయలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం. దాని సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో అన్నపూర్ణ థియేటర్ దగ్గర పూర్ణ హెయిర్ స్టైల్స్ ముందు ఘనంగా పాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీ నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు రుద్రకోట సదాశివరావు గారు, అలాగే టీటీటీ బోర్డు మెంబరు శ్రీ తమ్మిశెట్టి జానకీదేవి గారు, అలాగే పట్టణ అధ్యక్షులు పడవల మహేష్ గారు, అలాగే రియాజ్ గారు పట్టణ ప్రధాన కార్యదర్శి, అలాగే బీసీసీఎల్ అధ్యక్షుడు వాకా మాధవరావు గారు, అలాగే కంతేటి మల్లికార్జున గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయ బ్రాహ్మణ సోదరులు ఆకునూరు ఉమామహేశ్వరరావు గారు, అలాగే కొక్కిరిపాటి పూర్ణచంద్ర గారు, ఎంపల్లి దుర్గారావు గారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తాడేపల్లి మండలం, మంగళగిరి మండలం, దుగ్గిరాల మండలం నుంచి విచ్చేసిన మా సోదర సంఘీయులంతా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి, అలాగే ప్రత్యేకంగా నాదస్వరం వాయించడానికి మా వెంకటేశ్వరరావు, అలాగే బ్యాండ్ వాయించడానికి సురేష్, మాకు సహకరించిన నాయ బ్రాహ్మణ సోదరులందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అన్నా నందమూరి తారక రామారావు గారు ఆనాడు పెద్ద మనసు చేసుకొని 1989లో నాయి బ్రాహ్మణులను ఆర్థికంగా పైకి తెచ్చేదానికి నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తే ఫెడరేషన్ని
కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, 2047 స్వర్ణాంధ్ర సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేసి నాయి బ్రాహ్మణులను ఆర్థికంగా ఈ రోజు ఆదుకుంటున్న ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలల్లోనే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్క సంక్షేమము, ఒక పక్క అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతా ఉంది. అనేక రాష్ట్రాలకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తా ఉందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీకు తెలుసు, గత ప్రభుత్వం బీసీలు నిట్టనెలలో ముంచి చేతి వృత్తుల్ని, కుల వృత్తులను కూడా దెబ్బతీసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 14 నెలల్లోనే బీసీల సంక్షేమానికి 47,000 కోట్లు పెట్టినాడు. అదేవిధంగా బడ్జెట్ లో ఆదరణ పథకం కింద ఏవైతే చేతి వృత్తులు, కుల వృత్తులు ఉన్నాయో వాళ్ళందరికి కూడా ఈ రోజు 1000 కోట్ల రూపాయలు కేటాయించినారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాయి బ్రాహ్మణులకు ప్రతి దేవాలయాల పాలక మండలిలో ఒకరికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. అదే విధంగా 6A సంబంధించి ఎండోమెంట్ దేవాలయాల్లో 44 దేవాలయాల్లో ఈ రోజు గౌరవ వేతనం ఆ నాయి బ్రాహ్మణ సోదరులకు 20,000 నుంచి 25,000కి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని. అదే విధంగా 2024 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే సెలూన్ షాపులు నడుపుతున్న మా నాయి బ్రాహ్మణ సోదరులకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి కూడా ఈ రోజు జీవో నెంబర్ 69 ఇచ్చి నాయి బ్రాహ్మణులు సెలూన్ షాపులు నడుపుతున్న మా సోదరులందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. ఒక పక్క నారా లోకేష్ గారు ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా మంగళగిరిని అభివృద్ధి పదంలో నిలుపుతున్నాడు. అదే విధంగా నారా లోకేష్ గారు వచ్చిన తర్వాతనే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి ఈ రోజు షైనింగ్ స్టార్స్ పేరిట పేద విద్యార్థులకి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. మెగా పేరెంట్స్ మీట్ పెట్టి ఈ రోజు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన నారా లోకేష్ గారు. అదే విధంగా నిరుద్యోగులను గత ప్రభుత్వం మోసం చేస్తే నారా లోకేష్ గారు ఈ రోజు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిదే, పవన్ కళ్యాణ్ గారిదే, నారా లోకేష్ గారిదే. ఈ రోజు రాష్ట్రంలో ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి నిరంతరం కొనసాగుతా ఉంది. ఈ అభివృద్ధిని, ఈ సంక్షేమాన్ని చూసి ఓరవలేక వైసీపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తా ఉంది. ప్రజలు ఎవ్వరు కూడా ఈ అసత్యపు ప్రచారాలను నమ్మరు. మీరు మొన్న ఎలక్షన్ లో కూడా, జడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా కనీ విని ఎరుగని రీతిలో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగించిందనే దానికి ఈ 14 నెలల కూటమి ప్రభుత్వ పాలనే ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు పూర్తిగా విస్మరించారు. ఆ పార్టీకి ఇంకా ఈ రాష్ట్రంలో ఉనికే లేదు. రాబోయేదంతా ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి సారథ్యంలోనే ఎన్డీఏ కూటమి పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తుంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది. నారా లోకేష్ గారు కూడా నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతూ ఒక పక్క మంగళగిరి అభివృద్ధిని కూడా శరవేగంగా ఈ రోజు మంగళగిరిని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్న ఘనత మా యువనాయకుడు నారా లోకేష్ గారిది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బీజేపీ నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం